కోనసీమ జిల్లాలో ఇసుక మండలో జరిగినటువంటి బ్లో అవుట్ అయితే ఇక్కడ అదుపు చేసేందుకు నిన్న నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. నిన్న నుంచి ఇక్కడ ఏదైతే బ్లో అవుట్ జరిగినటువంటి ప్రాంతంలో అధికారులు అలాగే సహాయక బృందాలు అన్నీ కూడా అగ్నిమాపక బృందాలు కూడా నిన్న నుంచి కూడా శ్రమిస్తున్నారు. పక్కన ఈ జరిగినటువంటి బ్లో అవుట్ని అదుపు చేసేందుకు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే ఖాళీ చేసినప్పటికీ ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం కూడా ఇప్పటికే ఇక్కడ బృందం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఢిల్లీ నుంచి శ్రీహరి నేతృత్వంలో ఒక బృందం కూడా నిపుణుల బృందంతో పాటు ఈ యొక్క బృందం ఇప్పటికే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏ విధంగా దాన్ని అదుపు చేయాలనే దానిపై కూడా ఇప్పటికే వెళ్ళినటువంటి బృందం అయితే ఇప్పుడు లోపల పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ సమీపంలోనే ఉన్నాం. ఈ ఘటన జరిగినటువంటి ఈ యొక్క బ్లోఅవుట్ జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క సమీపంలోనే ఉన్నాం. నిన్న నుంచి కూడా సహాయక చర్యలు జరుగుతున్నప్పటి మంటలలో ఇంకా ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నటువంటి భారీ ఎత్తున చూడొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మిషన్లతో సహాయక చర్యలు ఇక్కడ ఏదైతే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందో పక్కన ఫైర్ ఇంజిన్లు భారీ ఇక్కడ మోటార్లు కూడా ఇక్కడ నుంచి కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఇక్కడ బ్లోఅవుట్ని కట్టడి చేయడానికైతే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ అలాగే ఢిల్లీ నుంచి ఆర్సీఎంటీ టీం ఏదైతే ఉందో ఇన్ఛార్జ్ శ్రీహరి నేతృత్వంలో నిపుణుల బృందం ఇప్పుడే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మంటలు ఆరకపోవడంతో దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై ఒక పక్కన ఏదైతే బృందం అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బృందం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నుంచి కూడా దాదాపుగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంజిన్లో చూడవచ్చు. ఇక్కడ మోటార్లు పెద్ద పెద్ద మోటార్లు ఓఎన్జీసీ మోటార్ల సహాయంతో ఇక్కడ ఇవన్నీ కూడా వాటర్ని ఇక్కడ నుంచి అక్కడ పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అక్కడ వాటర్ ఏదైతే బ్లో అవుట్ జరిగినటువంటి ప్రాంతంలో ఆ బ్లో అవుట్కి అయితే ఇక్కడ నుంచి నీరు సప్లై అవుతున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద పైప్ లైన్ల ద్వారా నీరు ఏ విధంగా ఇక్కడ నుంచే సప్లై చేస్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపుగా మొత్తం 3 ఇంజిన్లు అయితే ఇటువంటి 3 ఇంజిన్లు పనిచేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి అయితే వాటిని ఇటువంటి పైప్ లైన్ ద్వారా పెద్ద పైప్ లైన్ల ద్వారా వీటిని అక్కడ వరకు కూడా పంపించే ప్రక్రియ అయితే ఇక కొనసాగుతుందని చెప్పాలి. చూడవచ్చు ఇది నిరంతరం కూడా 24 గంటల ముందు నుంచి ఎప్పుడైతే బ్లోఅవుట్ జరిగినటువంటి సమయం నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నాయి. హుటాహుటిన ఈ యొక్క ప్రాంతానికి చేరుకుని నిన్న రాత్రి నుంచి కూడా ఇవన్నీ చేస్తున్నా చూడొచ్చు. ఈ మోటారు సహాయంతో ఇక్కడ ఏదైతే సమీపంలో ఉన్నటువంటి కాలువల నుంచి నీరు తోడే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాలి. ఇంత పెద్ద పైపుల ద్వారా దాదాపుగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బ్లోఅవుట్ జరిగినటువంటి ప్రాంతం సమీపంలో మనం చూడవచ్చు. ఈ బ్లోఅవుట్ జరిగిన సమీపంలోనే ఇటువంటి పెద్ద ఇంజిన్లు ఏవైతే ఉన్నాయో పంపింగ్ తోడేటువంటి మోటార్లన్నీ కూడా ఇక్కడికి నుంచి అక్కడికి పైప్ లైన్ల ద్వారా అక్కడికైతే మొత్తం స్ప్రే చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇప్పటికైతే నిన్న సాయంత్రం నుంచి మొత్తం మూడు ఇంజిన్లు అయితే పనిచేస్తున్నాయి. 3 ఇంజిన్ల ద్వారా మోటార్ ద్వారా పైప్ నీళ్లను స్ప్రే చేస్తున్నారు. ఒక అంబరల్లా మాదిరిగా నీటిని స్ప్రే చేస్తున్నప్పటికీ ఇంకా అదుపులోకి రాని పరిస్థితి కనపడుతుంది. నిన్నటి మీద పోలిస్తే కొంతవరకు తగ్గినప్పటికీ దాని యొక్క ప్రభావం ఇంకా కనపడుతుంది. ఇంకా మంటలు ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. ఇటువంటి మోటార్లు ఎక్కువ ఇప్పటికే తరలించారు. వాటన్నింటినీ కూడా చూడొచ్చు. ఈ పైప్ లైన్ ద్వారానే అక్కడికి నీరుని పంపిస్తున్నారు. ఈ కాలువల ద్వారా ఇప్పటికే మన పక్కన చూస్తున్నటువంటి కాలువలు చెరువులలో ఉన్నటువంటి నీరు మొత్తం ఈ విధంగా పంపింగ్ చేస్తూ అక్కడికి ఆ నీరుని వెదజల్లేందుకు మొత్తం ఈ యొక్క థర్మల్ కోల్ ద్వారా మొత్తం అంతా కూడా ప్రక్రియ కొనసాగుతుందని అగ్నిమాపక అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. వీటి ద్వారా ఆ పంపింగ్ అయితే మొత్తం పైప్ లైన్ ద్వారా వాటినైతే అక్కడికైతే తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పెద్ద మోటార్లతో ఇంజిన్ నీటిని అయితే స్ప్రే చేస్తూ అక్కడ మంటలను అదుపు చేసేందుకైతే నిన్న నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా మంటలు నిన్నటితో పోలిస్తే కొంతవరకు అదుపులో ఉన్నప్పటికీ దాన్ని అదుపు చేసేందుకు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ముందుకు వెళ్ళడానికి పరిస్థితి నిన్నటి వరకు కూడా సమీపంలోకి వెళ్ళలేకపోయేవారు. ఇప్పుడు అయితే ఓఎన్జీసీ బృందం అంతా కూడా ఈ ఇంజిన్లు మనకు చూసుకుంటే ఇటువంటి మోటార్ల సహాయంతో వాళ్ళంతా కూడా బయటకు తోడే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం ఓఎన్జీసీ కావచ్చు అలాగే ఇక్కడ సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా అక్కడ చేరుకున్నాయి. అదే ఇటువంటి పెద్ద మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తూ అక్కడికైతే పంపింగ్ చేస్తూ మొత్తం ఈ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఏదైతే బృందం ఉందో ఆ బృందం ప్రస్తుతం అక్కడికైతే చేరుకున్నారు. ఆర్సీఎంకి బృందం ఏదైతుందో ఆర్సీఎం బృందం
ప్రస్తుతం లోపలికి వెళ్ళారు. లోపల మొత్తం అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి అలాగే ఆర్సీఎం బృందం అలాగే శ్రీహరి నేతృత్వంలో ఆ బృందం అయితే లోపలికి వెళ్ళారు. అవన్నీ కూడా పరిశీలించి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలి, దానికి ఏ విధంగా దాన్ని అదుపు చేయాలా దానిపై కూడా పరిశీలన కొనసాగుతున్నారు. ఎందుకంటే నిన్న ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే కనబడింది. కానీ ప్రస్తుతం ఆ సమీపానికి అయితే వైఎన్ఎస్ బృందం కావచ్చు, సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళేందుకు కొంచెం అవకాశం అయితే లభించింది. ఎందుకంటే ఈ యొక్క మోటార్ల ద్వారా భారీగా వాటర్ని లిఫ్ట్ చేసి వాటిని అయితే ఆర్పేందుకు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తున్నారో ధర్మరక్కుల ద్వారా మొత్తం శీతలీకరణం చేయడం ద్వారా ఆ మంటలను అయితే కొద్ది వరకు అదుపులోకి అయితే చేయగలుగుతున్నారు. దాని ద్వారానే కొంతమంది అక్కడ వరకు కూడా వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సామాన్లను కూడా ఇక్కడ ఉన్న లోపల మెటీరియల్ ఏవైతే విలువైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని వాహనాల ద్వారా కూడా బయటికి తరలించే ప్రక్రియ అయితే భారీ క్రేన్ల ద్వారా మనకి తీస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పెద్ద పెద్ద క్రేన్ల ద్వారా వాటిని బయటికి తరలించేందుకు పక్కన లారీల పైన తరలిస్తున్నారు. ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది చెప్పాలి. దీన్నైతే ఆ ఉష్ణోగ్రత అంతే నిన్నటితో పోల్చుకుంటే 80% దీనికి సహాయక చర్యలు చేపట్టేందుకు పూర్తయిందని పక్కన చెప్తున్నప్పటికీ ఇంకా మంటలు అదుపు రాకపోవడంతోనే అనేక అనుమానాలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ప్రధానంగా భూమిలో నుంచి అయితే గ్యాస్ వస్తున్న నేపథ్యంలోనే ఆ క్రూడ్ ఆయిల్ అంటే ఇప్పుడు ఏదైతే పైకి నుంచి ఉబ్బుకు వస్తున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏ విధంగానే కూడా ఇక్కడ మంటలను అదుపు చేసేందుకు ఉపయోగపడడం లేదు. అక్కడ ఏదైతే వస్తున్నటువంటి గ్యాస్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భూమి కూడా బాగా కుంగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న నుంచి కూడా రగులుతున్నటువంటి మంటలకు భూమి ఏదైతే ఉందో ఆ భూమి పొరలు కూడా చీల్చి అక్కడ మరి అనేక హోల్స్ కూడా పడి ఆ హోల్స్ నుంచి గ్యాస్తో పాటు క్రూడ్ ఆయిల్ కూడా భారీగా వస్తున్న నేపథ్యంలోనే వాటిని మంటలు అదుపులోకి రావడం లేదని కూడా ఒక అర్థనకైతే వస్తున్నారు. అది అదుపులోకి చేయగలరా, లేదంటే మొత్తం అందులో ఉన్నటువంటి ఇప్పటికే 40,000 క్యూబిక్ మీటర్ల ఈ యొక్క గ్యాస్ ఏదైతే ఉందో వాటి రగిలేందుకు 2-3 రోజులు టైం పట్టే అవకాశం ఉందని ఒక పక్కన అయితే నిపుణులు అయితే ఒక అంచనా అయితే వేస్తున్నప్పటికీ దీని పరిస్థితి మీద ప్రస్తుతం ఎటువంటి పూర్తి సమాచారం దీన్ని అదుపులోకి ఎన్ని గంటలకు వస్తుంది, ఇంకా ఈ మంటలు అదుపు చేయగలమా లేమా అనేది కూడా సమాచారం అయితే ఎవరి దగ్గర కూడా కనపడని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి బ్లాస్టింగ్ ఏదైతే ఉందో బ్లాస్టింగ్ వద్ద సహాయక చర్యలు అయితే చేపడుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బృందం సిఆర్టీ ఏదైతే ఆర్సీఎం బృందం ఏదైతే ఉందో వారి టీం కూడా లోపలికి శ్రీహరి నేతృత్వంలో లోపలికి వెళ్ళారో అన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాన్ని అదుపు చేయడానికి మరి ఎటువంటి సూచనలు ఇస్తారు, ఆ మంటలను అదుపు చేయడానికి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇప్పుడు ఎన్ని గంటల్లో అదుపులోకి వస్తుందని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్ RTV ఇసుకమండ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.